హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా పాలకోవని 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ప్రాసెస్లో కనుక చేశారు అంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాల పౌడర్ అనేది తీసుకోవాలి. మిల్క్ పౌడర్ ఇది అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. అంటే 1 కప్పు పాల పౌడర్కి 1/2 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు పాలు తీసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే 1 కప్పు పాల పౌడర్కి 1/2 కప్పు పంచదార అలాగే సగం కప్పు వరకు పాలు తీసుకోవాలన్నమాట. మనం ముందుగా కొంచెం పాలు అనేది పోసుకొని దీని మొత్తాన్ని విధంగా బాగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం మిగిలిన పాలను కూడా ఇప్పుడు ఇందులోకి పోసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీని మొత్తాన్ని బాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం మనకి ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం ఇప్పుడు మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాల పౌడర్ మిక్చర్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. దీని మొత్తాన్ని ఈ నెయ్యిలోకి పోసేసుకొని మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని గరిటెతో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుందన్నమాట. ఇది ఈ విధంగా ఉడికేటప్పుడు మధ్యలో కొంచెం ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది. మీరేం కంగారు పడద్దు, అసలు ఉండలు ఏమీ కట్టదనమాట, మనకు జస్ట్ అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించేసుకోవాలన్నమాట. ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి ఇది మొత్తం ఈ విధంగా ఉడికి ఈ కలర్లో వచ్చి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత మనం మంటను లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు దీని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించేసుకుంటే మనకి ఈ పాలకోవ మొత్తం ప్యాన్కి సపరేట్ అయ్యి ఈ విధంగా అవుతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి నెయ్యి అనేది రాసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకోవను అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ పాలకోవ మొత్తాన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. మరి బాగా చల్లారబెట్టుకోవద్దు, కొంచెం చల్లారబెట్టుకొని ఆ తర్వాత మనం చేతికి నెయ్యి అనేది రాసుకొని దీని మొత్తాన్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మనకి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం చేతులకి నెయ్యి అనేది రాసుకొని మనం దీనిని కొంచెం ఉండలుగా చేసుకోవాలన్నమాట. అంటే మనకి పాలకోవా షేప్లో చేసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలకోవా షేప్లోనే రౌండ్గా చేస్తున్నాను అనమాట. దీని మొత్తాన్ని మనం ఈ విధంగా షేప్ లాగా రెడీ చేసుకొని మధ్యలో ఏలితోటి అలా జస్ట్ అలా నొక్కితే మనకి పాలకోవ షేప్ అనేది వస్తుందన్నమాట. మిగిలిన పిండి కూడా అంటే మిగిలిన పాలకోవను కూడా మనం ఈ విధంగానే మొత్తం పాలకోవలాగా రెడీ చేసేసుకొని ఆ తర్వాత మీ దగ్గర పిస్తా పప్పులు ఉంటే పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు, లేకపోతే బాదం పప్పుతో అయినా గార్నిష్ చేయొచ్చు. నా దగ్గర పిస్తా పప్పు లేదని నేను జస్ట్ బాదం పప్పుతో అలా గార్నిష్ చేశాను అనమాట. అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పాలకోవ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేసిన ఈ పాలకోవ అనేది చాలా బాగుంటుంది, చాలా తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, అందులో చాలా మంచి ఈజీగా ఉండే రెసిపీస్ ఉన్నాయన్నమాట, తప్పకుండా నచ్చుతాయి.